ఇక్కడ లాబాన్ గారితో దేవుడు చెప్తా ఉన్నాడు యాకోబు విషయంలో, మరి మంచే గాని చెడే గాని పలుకకు, జాగ్రత్త సుమి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి యాకోబు దేవుని బిడ్డ కాబట్టి, మరి దేవుని బిడ్డల విషయంలో మనం కూడా ఏ మాట అది మంచే గాని చెడే గాని అనకూడదు. మరి మంచి కూడా చాలా మంది దైవజనులు బాగా పొగిడేస్తూ ఉంటారు, అది కూడా మరి చేయకూడదు. దైవజనుల విషయంలో చాలా పర్ఫెక్ట్గా మరి మనమైతే ఉండాలి. ఇంకా చెడు అయితే అసలే మాట్లాడకూడదు. ఎందుకంటే పొగిడేస్తూ ఉంటే మరి దేవునికి రావాల్సిన మహిమను కూడా మనుషులకు ఇస్తున్నట్టుంటది. మరి నేను దేవుణ్ణి కదా, నేను తండ్రిని కదా, నాకు రావాల్సిన మహిమ ఎక్కడ, నా గౌరవం ఎక్కడ అని దేవుడు అడుగుతాడు. అలాగే చెడు మాట్లాడకూడదు. మరి వాళ్ళకి రెండంతలు తీర్పు ఉంది కాబట్టి నీవు నేను ఎవరిని కూడా మరి దైవజనుల విషయంలో ఏ చెడు కూడా మాట్లాడటానికి వీలు లేదు. ఇది దేవుడే లాబాన్ గారితో చెప్తా ఉన్నారు యాకోబు విషయంలో. మంచే గాని చెడే గాని